వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. వేసవిలో పిల్లలకు సెలవులు ఇచ్చారు. సరదాగా బంధువుల ఇళ్లకు, విహారయాత్రలకు, సొంత గ్రామాలకు వెళ్ళడం సర్వసాధారణం. ఇళ్లకు తాళాలు వేసి వెళ్తున్నారా? దొంగల భయం ఉందా? మీ సొమ్ము భద్రంగా ఉండాలంటే పలు జాగ్రత్తలు పాటించాలని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు. పరీక్షలు పూర్తి కాగానే ప్రజలు విహారయాత్రలకు, సొంత ఊర్లకు వెళ్తుంటారు. ప్రజలు తమ ఇంటి పరిసరాలకు రక్షణ కంచెను ఏర్పాటు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఊళ్లకు వెళ్తున్నారా? అయితే వివరాలు స్థానిక పోలీస్ స్టేషన్లో ఇవ్వండి. మరోవైపు ఎండలు మండిపోతుండటంతో రాత్రి సమయాల్లో ఇంటికి తాళం వేయకుండా కేవలం గడియ పెట్టి ఇంటి డాబాలపై పడుకుంటారు. మరికొందరు ప్రధాన ద్వారం పక్కనే ఉండే కిటికీలు తెరిచి పడుకుంటారు. ఇలా మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు దొంగతనాలు జరిగేందుకు అవకాశం కల్పించినట్లవుతోంది. ఇంటికి తాళం వేసి బయట పెట్టకూడదు. కిటికీలను పూర్తిగా మూసివేయాలి. ఈ క్రమంలో ప్రజలు వస్తువులు పోగొట్టుకోకుండా జాగ్రత్తతో చోరీలకు కళ్ళెం వేసేందుకు పోలీసులు ప్రచారం ప్రారంభించారు. ఎండాకాలంలో దొంగలకు కలిసి వచ్చేది మధ్యాహ్నం, అర్ధరాత్రి సమయాలే. అందులోనూ దొంగలకు అమావాస్య మరింతగా కలిసి వస్తుంది. అనుమానాస్పద వ్యక్తులను అస్సలు నమ్మకండి. ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారా? అనుమానాస్పద వ్యక్తులు అస్సలు నమ్మకండి. అమావాస్య చీకటిలో వెలుతురు లేకుండా అంధకారం ఉండటం దొంగతనాలకు పాల్పడేందుకు కలిసి వచ్చే అంశమని పలువురు దొంగలు పట్టుబడినప్పుడు బయటపడ్డ విషయం. ఈ కాలంలో దొంగలు మధ్యాహ్నం సమయంలో రెక్కి వేసుకొని రాత్రి సమయాల్లో చోరీలకు తెగబడుతుంటారు. విలువైన వస్తువులను లాకర్లో పెట్టుకోవాలి. డబ్బు, ఆభరణాల పట్ల గోప్యత అవసరం. తెరచి ఉన్న కిటికీలో నుంచి కర్ర, ఇనుపరాడ్లతో ప్రధాన ద్వారాలను తెరవటం లేదా వాటితో కనిపించే విలువైన వస్తువులను దొంగిలిస్తారు. దీనికోసం సరైన భద్రతా ప్రమాణాలను పాటించని ఇండ్లు, నిర్మానుష్య ప్రాంతాల్లో ఉండే ఇండ్లను ఎంపిక చేసుకుంటారు. అంతేకాకుండా ఇంటి బయట పార్క్ చేసిన వాహనాలను కూడా దొంగలు ఎక్కువగా టార్గెట్ చేస్తారు. ఈ చోరీలను అరికట్టేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్. Like and subscribe Eagle Media Works.